ఆయన దేశ ప్రధాని ఎక్కడ నుంచి అయినా ప్రచారం చేయవచ్చు. 5 ఏళ్ల క్రితం విశాఖ నుంచి నరేంద్ర మోడీ ఏపీ ప్రచారాన్ని ప్రారంభించారు. 2019 మార్చి 1న విశాఖ వచ్చిన ప్రధాని ఆనాడు రైల్వే జోన్ ఇచ్చేస్తానంటూ ఒక జీవో కాపీని కూడా సభికులకు చూపించారు. కానీ 5 ఏళ్లు గడిచిన రైల్వే జోన్ ఊసేలేదు. ఇక గత 3 ఏళ్లుగా చూస్తే స్టీల్ ప్లాంట్ చిచ్చు రాజేసి ఉంచారు. ప్రైవేట్ పరం చేస్తాం తప్ప తగ్గేది లేదు అని అంటున్నారు. 1000 రోజులకు పైగా కార్మికులు ఆందోళన బాటలోనే ఉన్నారు. అయినా సరే కేంద్రం తన నిర్ణయం మార్చుకోలేదు. పైపెచ్చు మంత్రులు అంతా కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పాలసీ నిర్ణయం అంటూ వచ్చారు. దీంతో బీజేపీ మీద ఉక్కు కార్మికులకు కోపం చాలా ఎక్కువైపోతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ టూర్ మీద 2 సార్లు ప్రకటనలు వచ్చినా కూడా అది ఖరారు కాలేదు. నిజానికి చూస్తే ఈ నెల 1న ప్రధాని సభ విశాఖలో ఉండాలి, కానీ క్యాన్సిల్ అయిందని వార్తలు వచ్చాయి. లేటెస్ట్గా ఈ నెల 16న ప్రధాని సభ విశాఖలో అన్నారు. దాంతో పాటుగా విశాఖలో మోడీ రోడ్ షో చేస్తారు అని కూడా ప్రచారం సాగింది. తీరా చూస్తే ఈ నెల 17న చిలకలూరుపేటలో సభ ఉంది. అది బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి సభగా ఉంది. దానికంటే ముందు ఈ నెల 15, 16 తేదీలలో ప్రధాని తెలంగాణ టూర్ పెట్టుకున్నారు. మరి మోడీ విశాఖ ఎప్పుడు వస్తారు అన్న చర్చ అయితే సాగుతోంది. మోడీ విశాఖ సభ ఈ నెల 16 అని అనుకుంటే దానికంటే ఒక్కరోజు అంటే ఈ నెల 15 కాంగ్రెస్ సభ విశాఖలో పెట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద భారీ సభను పెట్టారు. ఈ సభలో ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ప్రసంగం చేస్తూ కేంద్రం మీద నిప్పులు చెరగనున్నారు. దాంతో ఆ మరుసటి రోజే ప్రధాని సభ అంటే ఆ ప్రభావం పడుతుందని వాయిదా వేశారా అన్న చర్చ కూడా సాగుతోంది. అసలు మోడీ సభ విశాఖలో ఉంటుందా లేదా అన్నది కూడా చర్చగా ఉంది. విశాఖకు మోడీ వస్తే స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద మాట్లాడాల్సి ఉంటుందని, అలాగే రైల్వే జోన్ విషయం కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. దాంతో విశాఖ సభ ఉండే ఛాన్సే లేదని టాక్ వినిపిస్తోంది. ఎన్నికల ప్రచారం కూడా మోదీ కొన్ని కీలక కేంద్రాల్లో చేపడతారని, ఉత్తరాంధ్రను ఆయన టచ్ చేయకపోవచ్చు అని అభిప్రాయాలు వస్తున్నాయి. ఒకవేళ వచ్చినా అనకాపల్లి నుంచే మోడీ సభ ఉంటుంది తప్ప విశాఖలో ఉండదేమో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఎంపీ సీటు కూడా బీజేపీకి కేటాయించకపోవడం వెనుక స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉండడమే కారణం అనే గట్టి టాక్ వినిపిస్తోంది.